నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు, ఒక్క భార్య. దేవుని స్తోత్రం. పాప పెద్దది, బాబు చిన్నోడు. బాబు బీటెక్ అయిపోయింది, బెంగళూరులో SABCలో ట్రైనింగ్ చేశాడు, వివాహమైంది, నా కింద అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు. పెద్దది పాప, ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరాలజీ, నరాలు డాక్టర్, ఆమె మెదడు వెన్నెముక స్పెషలిస్ట్. ఆమె విజయవాడ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంది. ఓన్ క్లినిక్ కూడా ఉంది. ఆమెను గురించి కొంచెం సాక్ష్యం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 6వ తరగతి చదువుకుంటున్నప్పటి నుంచే ఆవిడకి డాక్టర్ అవ్వాలని ఆశ. బాగా కష్టపడేది, ప్రార్థన చేసుకునేది. 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ దేవుడిచ్చాడు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది అప్పుడు. మొన్న 10 సంవత్సరాల క్రితం సపరేట్ అయింది, కానీ అంతకుముందు 2 రాష్ట్రాలు ఒకటే. అప్పట్లోనే స్టేట్ ర్యాంక్ వచ్చింది, ముఖ్యమంత్రి ద్వారా అవార్డు వచ్చింది. అన్ని పేపర్లలో పడింది. ఇది చూచి చైతన్య, నారాయణ, నలంద కాలేజీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు మా ఇంటికి. మీ పాపని మా కాలేజీలో చేర్పించండి. ర్యాంకు చూచి అన్ని కాలేజీ వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫ్రీ, రూపాయి కూడా మాకు కట్టదు. ఇలాంటి పాప మా కాలేజీలో ఉంటే మా కాలేజీ కూడా మంచి పేరు వస్తుందని మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామండి. చేర్పించని చివరికి నలంద కాలేజీలో చేర్పించాం. దేవుని కృపను బట్టి ఫస్ట్, సెకండ్ ఇంటర్లో కూడా మంచి ర్యాంక్ దేవుడు ఇచ్చాడు. ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ ఉంటుంది. ఆ పాప తీసుకున్నది డాక్టర్ అవ్వాలి కాబట్టి బైపీసీ. ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్లో కూడా మంచి ర్యాంకు దేవుడు ఇచ్చాడు. గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ GMCలో MBBS ఫ్రీ సీటు దేవుడు ఇచ్చాడు. MBBS కంప్లీట్ చేయాలంటే 90 నుంచి ₹1,00,00,000 కట్టాలి. 90 లక్షల నుంచి ₹1,00,00,000 పేమెంట్ సీటు. కానీ దేవుడు దాన్ని తప్పించి ర్యాంక్ ఇచ్చాడు కాబట్టి ఫ్రీ సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజీ. అదైనాక PG చేయాలి. మళ్ళీ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ దేవుడు ఇచ్చాడు. చిల్డ్రన్ స్పెషలిస్ట్, పసిపిల్లల యొక్క స్పెషలిస్టుగా, పీడియాట్రిషియన్గా దేవుడు ఆమెకి సీట్ ఇచ్చాడు. అది కూడా ఫ్రీ, ₹1,50,00,000 కట్టాలి దానికి. అలాంటిది దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ఇదైన తర్వాత ఇక డాక్టర్లో హైయెస్ట్, ఇక దాని తర్వాత ఇక డాక్టర్లో చదువు లేదు, DM అంటారు దాన్ని. దేవుడు నరాలు స్పెషలిస్టుగా ఫ్రీ సీట్ ఇచ్చాడు. మళ్ళీ గుంటూరులోని గవర్నమెంట్ కాలేజీలో. డబ్బులు కట్టి చదవాలంటే ₹2,50,00,000 లేక ₹3,00,00,000 కట్టాలి దానికి. అలాంటిది దేవుడు అది కూడా ఫ్రీగా ఇచ్చాడు. అంటే 5-6 కోట్లు ఖరీదు చేసే సీటు దేవుడు అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఇంతగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, MBBS అయిన తర్వాత MDలో ఒక అద్భుతం జరిగింది. మంచి ర్యాంక్ వచ్చింది. అయిన తర్వాత విజయవాడలో NTR యూనివర్సిటీలో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో అమ్మాయికి సీట్ రాలా. ఆశ్చర్యపోయాం. ర్యాంక్ అయితే వచ్చింది, సీట్ రాలేదు. ఇది చిన్నపిల్లల డాక్టర్గా నిరాశ ఇంటికి వచ్చింది. మళ్ళీ
ఎగ్జామ్ రాయాలని ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ లోపల అనౌన్స్మెంట్ చేశారు, సెకండ్ కౌన్సిలింగ్ ఉందని. రెండవ కౌన్సిలింగ్ అదే యూనివర్సిటీలో. డాడీ నేను వెళ్తాను, సెకండ్ కౌన్సిలింగ్ అని అనౌన్స్ చేశారు. నేను చెప్పాను, మొదటి దాంట్లో రాలేదు, రెండో దాంట్లో నీకేమొస్తుంది, చదువుకో, ప్రిపేర్ అవ్వు రెండోసారి. లేదు లేదు, నేను అక్కడే కూర్చొని చదువుకుంటూ ఆ కౌన్సిలింగ్కి వెళ్తాను డాడీ అంటే, సరే వెళ్ళమన్నా. తమ్ముడు తీసుకొని బయలుదేరబోతూ ఉండగా మా బాబు ఏం చేశాడంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అసలు పీజీ సీట్లు ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్లో చూస్తే 0 కనపడుతుంది, ఏ సీటు లేదు. అయినా సరే ప్రభు మీద భారం వేసి ప్రభు మీద నమ్మకంతో రెండవ కౌన్సిలింగ్కి వెళ్ళింది. కౌన్సిలింగ్ హాల్లో కూర్చుంది. మధ్యాహ్నం వరకు 0 కనపడుతుంది. అక్కడ పెద్ద ఎల్ఈడి ఉంటుంది ఆ హాల్లో, అక్కడ చూసుకోవటమే, ఆన్లైన్లో వేస్తూ ఉంటుంది. అయినా అక్కడే కూర్చొని చదువుకుంటుంది. 0 కనపడతా ఉంది. ఆమె నమ్మకం ఏంటో తెలియదు మరి. సడన్ గా మధ్యాహ్నం 0 పోయి 1 కనపడతా, ఒక సీట్ ఉన్నట్టు. ఇదేంటి, నమ్మలేని నిజం అది. వెంటనే మైకులో అనౌన్స్మెంట్ చేశారు మా పాప పేరు. పరిగెత్తుకుంటూ వెళ్తే అధికారుల దగ్గరికి ఆ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం, అమ్మా చిల్డ్రన్ పీడియాట్రిషియన్గా, చిన్నపిల్లల డాక్టర్గా ఒకే ఒక సీట్ ఉంది, నీవు తప్ప దీన్ని ఎవరు తీసుకోవడానికి వీల్లేదు, నువ్వు నాకు వద్దు అంటే ఇంకొక డాక్టర్కి వెళ్తుంది. ఇక మనసులో అనుకుంది, దానికోసం ఎదురు చూస్తున్నాను బాబు అని సంతకం పెట్టి ఆ సీట్ తీసేసుకుంది. విషయం ఏంటంటే, అంతకుముందు ఫస్ట్ కౌన్సిలింగ్లో విశాఖపట్నం నుంచి ఒక అమ్మాయి, లేడీ డాక్టర్ ఆ సీట్ తీసుకుంది. తీసుకున్న తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ మధ్యలో ఎవరో అన్నారంట ఆ అమ్మాయితో, వైజాగ్లో ఉన్న అమ్మాయితో, విజయవాడలో చదువు బాగాదని. నాకెందుకు ఈ సీట్ అనుకొని ఉత్త పుణ్యానికి వదిలేసింది. మా అమ్మాయికి దొరికింది. దేవుడు ఆ విధంగా సెట్ చేసి పెట్టాడు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మినిస్టర్ల ద్వారా ఫోన్ చేయించిన పని అవ్వదు. అలాంటిది మేము ప్రార్థన చేసుకున్నాం. మా పాప కూడా ప్రేయర్ చేసుకొని వెళ్ళింది. ఆశ్చర్యంగా దేవుడు ఆ సీటుని సెట్ చేసి పెట్టాడు. 1,50,00,000. మనుషులు నమ్ముకుంటే ఫెయిల్యూర్ అయిపోతామేమో, సిగ్గుపడతామేమో. ప్రభువుని నమ్ముకుంటే ఎన్నడూ వారు సిగ్గుపడరు కదా. దించిన తలకాయలను ప్రభు లేపుతాడు. చప్పలు కొట్టాయని మహింపరుతాం. ఎందుకు చప్పట్లు కొట్టమన్నానో తెలుసా? కొంతమంది ప్రార్థనలోకి వెళ్ళారు, చప్పట్లు కొట్టినా తెరవలా కొంతమంది. నేను ఆమెను పట్టుకుంటాను ప్రార్థన అయిన తర్వాత, నీకేం కల వచ్చింది, దర్శనం వచ్చిందని లాస్ట్లో అడుగుతాను. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ అదే చెప్తుంది. 4వ వచనం, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం. నాకు ఆళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనమాక, ముంచుతారు. డబ్బు అనుకోమాక, కొన్నిసార్లు డబ్బు పనిచేయదు. గోల్డ్ సిల్వర్ వెండి బంగారాలు ఉన్నాయి అనుకోమాక, పనిచేయవు. అన్ని పరిస్థితుల్లో నా ప్రభు పని చేయగలడు. ఆయనకి కులం, మతం, ప్రాంతీయ భేదం లేదు. యేసు అందరికీ ప్రభు. ఆయన నమ్ముకున్న వారి జీవితాల్లో తప్పకుండా అది చేసి పెడతాడు. పనులు నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే నమ్మి ఆయన ద్వారా మేలులు పొందండి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక.